ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి మా ఆశను మా ఆశయాను నెరవేర్చాలనే ఉద్దేశంతో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మా దళితుల అందరి తరపున కూడా మేము తెలియజేస్తాం. కాదు రామకృష్ణ గారు, ఇంకొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. లైక్ చెప్పాలంటే ఇప్పుడు దేశంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలు చాలావా, ఇది కూడా పెట్టాల్సిన అవసరం ఏముందని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. దానికి మీ సార్, కనిపించే దేవుళ్ళు కొంతమంది ఉంటారు, కనిపించిన దేవుడు కొంతమంది ఉంటారు. మాకు కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరో ఒక పదం వాడారని ఆయన స్థాయి తగ్గిపోదాం, ఎవరో దూషించారని చెప్పేసి ఆయన స్థాయిని దిగచార్చలేరు ఎవరు కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదివిన చదువు, ఆయన పడిన కష్టం, ఆయన మా కులపరంగా చేసిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రోజుని ఎవరైతే అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంత కావాలా అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నార్థం ఇచ్చారో ఆ మాట్లాడేవాడు కూడా నువ్వు పలానా కులము, నువ్వు పలానా ఓడువు, నీది పలానా వంశము అని విభజించి చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే, ఇండియాలో కాదు, చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది విషయం గుర్తుంచుకున్నవాడు ఎవడైనా సరే ఈ విగ్రహం ఇక్కడికి పెట్టాడని తన మనసుతో వాడు వాదించుకుంటే ప్రశ్న కూడా అతనికే దొరుకుతుందని చెప్పేసి మీ యొక్క ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. జగన్ గారికి ఇది పెట్టడం ఆల్మోస్ట్ ఒక 400 కోట్లు అయిందని చెప్తున్నారు అనమాట. ఇన్ని కోట్లు ఒక విగ్రహానికి పెట్టడం అవసరమా? రోడ్ల మీద, హాస్పిటల్ మీద పెట్టచ్చు కదా అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి మీ ఉద్దేశం ఏంటి? రైట్, మీరు అడిగింది చాలా మంచి గౌరవం. 1000 కోట్లు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పటేల్ విగ్రహాన్ని వారికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేయలేదు? ఈ ప్రశ్న వారిని ఎందుకు అడగలేదు? మా ఆత్మ, మా దైవం, దళితుల పట్ల ఏకైక దైవం మా అంబేద్కర్ గారి పట్ల ఇంకా ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనని చెప్పేసి మేము ఆ ప్రశ్నించిన వారికి మీ ద్వారా సమాధానం చెప్తున్నాం. మామూలు ఆసామ శక్తి కాదు. బాబాసాహెబ్ రాజ్యాంగ, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వాని చదువు డిగ్రీ కనీసం ప్రపంచంలోనే దిక్సూచిగా మారాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ కాదు విగ్రహం, ఊరూరు కూడా ఎంత పెట్టినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము. 25 అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో కట్టినందుకు, మా దళితుల ఔన్నత్యాన్ని పెంచినందుకు ముందుగా మా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా దళితుల ఆత్మగౌరవాన్ని మరియు ఔన్నత్యాన్ని నిలబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. మా వాళ్ళు అసలు జాతర జరిగినట్లుగా ఉంది. మా దేవుడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మా దేవుడు. ఇప్పుడు నేను మీ ముందర ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన రచించిన రాజ్యాంగము, ఆయన ఇచ్చిన హక్కులు, దాన్ని బట్టే నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. నేను ఇక్కడికి రాగలిగాను కాబట్టి ఎప్పటికైనా సరే మేము అందరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. దాదాపు ఇది గవర్నమెంట్ 400 కోట్లు ఖర్చు పెట్టి ఇది ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు పాలిస్తున్నారు కదా, అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టే ప్రభుత్వాలు పాలిస్తూ ఉన్నారు. అటువంటి ఆయనకి ఖర్చు పెట్టడం సమంజసమే. సో ఇంత పెద్ద విగ్రహం కట్టించిన జగన్మోహన్ గారికి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కాదు, జీవితాంతము ఒకటి మేము దళితులము ఒక చిన్న ముద్ద పెడితేనే రుణపడి ఉంటామని చెప్తారు. అట్లాంటిది మా జీవితాంతము రుణపడి ఉంటాం ఆయనకి. కానీ మన రాష్ట్రంలో చూసుకుంటే చాలా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయంటే వీధుల్లో, కానీ ఇంత పెద్ద విగ్రహం కట్టించడం ఇదే మొదటిసారి, అది ఆంధ్రప్రదేశ్లో. కానీ అన్ని విగ్రహాలు ఉన్నా కూడా ఇది ఎందుకు కట్టించారన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో కాదండి, ప్రపంచంలోనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూడండి
చూడండి, అంబేద్కర్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరన్నా ఎట్లా ఉందో మాకు ఇది అవసరమే అండి, అవసరమే మాకు. మా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడండి. దళితులు అంటే అనగారిన వర్గాలని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ఎక్కడ కూడా దళితుల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. దళితులను సమాన స్థాయిలో చూసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అంటారా? తప్పకుండా అండి, 175కు 175. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ.